హెచ్సీఏ కేసులో మల్కాజ్గిరి కోర్టు తీర్పు వెలువరించింది. జగన్మోహన్ రావు సహా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుల్ని చెంచల్గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది మల్కాజ్గిరి కోర్టు. హెచ్సీఏ కేసుకు సంబంధించి చెంచల్గూడ జైలుకు నిందితుల్ని తరలించాలని కోర్టు వెలువరించింది. నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హెచ్సీఏ కేసుకి సంబంధించి విచారణ జరిగింది. చెంచల్గూడ జైలుకు నిందితుల్ని తరలించాలని కోర్టు ఆదేశించింది. హెచ్సీఏ కేసులో మల్కాజ్గిరి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల్ని చెంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. జగన్మోహన్ రావు సహా నిందితులు 14 రోజుల రిమాండ్కు కోర్టు ఆదేశించింది. చెంచల్గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. హెచ్సీఏ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుల్ని చెంచల్గూడ జైలుకు తరలించాలంటూ కూడా ఆదేశించింది కోర్టు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అని కొద్దిసేపమే మల్కాజ్గిరి కోర్టు తుది తీర్పు ప్రకటించింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ మల్కాజ్గిరి కోర్టు ఆదేశాలు చేస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రావుతో పాటు మరోవైపు ఈ కేసులో A3గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, మరోవైపు A3గా ఉన్నటువంటి A4గా ఉన్నటువంటి సివిల్ తో పాటు మరోవైపు రాజేందర్ యాదవ్, కవిత, ఈ 5గురిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మహిళ కవితను మాత్రం ప్రస్తుతం అయితే చెంచల్గూడ జైలు ఉమెన్స్ జైలు తరలించింది. మిగిలినటువంటి 4 నిందితులు కూడా చెల్లపల్లి జైలు తరలించింది. మొత్తం మీద ఎస్టీఎఫ్ ఫండ్స్ మిస్యూజ్ చేశారు. మరోవైపు ఫోర్జరీ చేసి ఈ ఎస్టీఐలు ఎంట్రీ అయినట్టు కూడా సిఐడి అధికారులు జగన్మోహన్ పై కేసు నమోదు. ఇతనిపై కొన్ని సెక్షన్ 465 తో పాటు 409, అదేవిధంగా 403, 420, 341 IPC, CRPC కింద కొన్ని సెక్షన్స్ కూడా నమోదు చేయండి. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రావుని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మిగిలినటువంటి వారందరినీ కూడా, అంటే మిగిలిన 4గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో A2గా ఉన్నటువంటి సెక్రటరీ ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్ లో ఉన్నట్లు కూడా సిఐడి అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరుచుంటుంది. ప్రస్తుతం వీరందరినీ రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా అటు పిటిషనర్ తరఫు న్యాయవాది కిరణ్ ఈ రోజు వాదనలు వినిపించారు. మరోవైపు సిఐడి మాత్రము ఖచ్చితంగా అన్ని ఫాలో అయ్యి అతన్ని అరెస్ట్ చేసామంటూ కూడా మరోవైపు సిఐడి అధికారులు తమ వాదనలు కూడా వినిపించారు. ఇరువాదనలు ఉన్నటువంటి మల్కాజ్గిరి కోర్టు 5 నిందితులు కూడా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ చెల్లపల్లి జైలుకి, మరోవైపు చెంచల్గూడ జైలు కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించే ఆదేశాలు జరిగింది. ఇక రేపు మరొకసారి ఇందులో బెయిల్ మంజూరు చేయాలని కూడా పిటిషన్ కూడా దాఖలు చేస్తామంటూ కూడా పిటిషన్ అడ్వకేట్ కిరణ్ చెప్పారు. మరి చూడాలి రేపు బెయిల్ మరి మంజూరు చేసి దాఖలు చేసిన తర్వాత మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మాత్రం చూడాల్సింది చెప్పారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.